ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो అతిథిదేవో భవ. 90 శ్లోకాల వరకు నిన్న మనం చెప్పుకున్నాం. రెండో అధ్యాయంలో ఆది పర్వం. ఇక్కడి నుంచి 18 పర్వాలలో ఏ ఏ ఘట్టాలు ఉన్నాయి, ఆ ఘట్టాలలో మొత్తం అయిన తర్వాత శ్లోకాల సంఖ్య ఎంత అనేటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఇక్కడ మనం ఫస్ట్ ఏమన్నా అనుక్రమణిక, ఇదేమన్నా పర్వ అనుక్రమణిక. దీంట్లో ఇక్కడ పౌష్యే పర్వణి మాహాత్మ్యం ఉత్తంకస్యోపవర్ణితం. ఈ పౌష్య పర్వంలోనే ఉత్తంకుడు అనేటువంటి ఒక శిష్యుడు, ఉత్తమమైనటువంటి శిష్యుని యొక్క కథ చెప్పడం జరిగింది. పౌష్య పర్వంలో పౌష్య మహారాజు భార్య దగ్గరికి వెళ్ళి గురుపత్ని కోసం అని చెప్పి కుండలములు అడిగి తీసుకురావటం అనేటువంటి ఉత్తంకుడు సాధించినటువంటి గొప్ప ఘనకార్యం. ఉత్తంకస్యోపవర్ణితం, ఉత్తంకుడి యొక్క కథ అంటే గురువు గారిని భక్తితో సేవించినటువంటి శిష్యులకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది దీంట్లో చెప్పడం జరుగుతుంది. పౌష్యే పర్వణి మాహాత్మ్యం ఉత్తంకస్యోపవర్ణితం పౌలోమే భృగువంశస్య విస్తారః పరికీర్తితః ఆస్తికే సర్వనాగానాం గరుడస్య చ సంభవః. పౌష్య పర్వంలోనే ఉన్న గురువు గారిని సేవించినటువంటి ఉత్తంకుడి యొక్క కథని, ఆఖ్యానాన్ని వర్ణించడం జరిగింది. పౌలోమే భృగువంశస్య విస్తారః పరికీర్తితః. పౌలోమ పర్వం అంటే ఏమిటి అనేది అంతకుముందు చెప్పుకున్నాం. పౌలోమ పర్వం దాంట్లో ఏం చెప్పారంటే భృగువంశం యొక్క విస్తారమైనటువంటి భృగువంశం యొక్క చరిత్ర దీంట్లో పరికీర్తితః, కీర్తించడం జరిగింది ఈ పౌలోమ పర్వంలో. ఎందుకంటే వాళ్ళు మూల పురుషులు వంశానికి, అవన్నీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటిది ఆస్తిక పర్వం అంటారు. ఈ ఆస్తిక పర్వంలో సర్వనాగానాం గరుడస్య చ సంభవః. గరుత్మంతుడి యొక్క సంభవం అంటే పుట్టడం, వాసుకి కద్రువ వాళ్ళ యొక్క ఆఖ్యానాన్ని చెప్తూ, గరుత్మంతుడి యొక్క పుట్టుకని చెప్తూ, వాళ్ళకి సర్పాలతో ఉన్నటువంటి వైరాన్ని గురించి చెప్తూ సర్వనాగానాం గరుడస్య చ సంభవః. సర్పాలు ఎలా పుట్టాయి, గరుత్మంతుడు ఎలా పుట్టాడు, వాటి వివరాలన్నీ కూడా ఈ ఆస్తిక పర్వంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత క్షీరోదమధనం చైవ అని ఉండాలి. క్షీరోదమధనం అక్షరం పోయింది. క్షీరోదమధనం చైవ జన్మోచ్చైస్రవసస్తదా. జన్మ ఉచ్చైస్రవం. క్షీరోదమదనం అంటే క్షీరమదనం, పాల సముద్రాన్ని చిలకడం అనేటువంటిది. దేవదానవులందరూ కూడా అక్కడ అదే పాల సముద్రం చిలుకుతున్నప్పుడే ఉచ్చైస్రవసస్తదా, అందులోంచి ఉచ్చైస్రవం అనేటువంటిది ఎలా పుట్టింది, అమృతం పుట్టక ముందే ఉచ్చైస్రవము, చంద్రుడు, లక్ష్మీదేవి వీళ్ళందరూ ఎలా ఉద్భవించారు, కల్పవృక్షం కామధేను ఎలా ఉద్భవించాయి, ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే యజతః సర్పసత్రేణ రాజ్ఞః పారీక్షితస్య చ. యజతః సర్పసత్రేణ రాజ్ఞః పారీక్షితస్య. ఆ మహారాజు చేత నిర్వహించబడినటువంటి సర్పసత్రేణ సర్పయాగం. ఆ సర్పయాగంలో ఈ ఆస్తికుడే వచ్చి ఆ సర్పయాగాన్ని ఆపటం అనేటువంటి ఆస్తిక పర్వంలో ఎండింగ్ పార్ట్ అది. యజతః సర్పసత్రేణ రాజ్ఞః పారీక్షితస్య చ కథేయమభినిర్వృత్త భారతానాం మహాత్మనాం భారతానాం కథా ఇయం అభినిర్వృత్త. ఇందులో భారతదేశంలో మొత్తం సమస్త అఖండ భారతావనిని పరిపాలించినటువంటి మహాత్మానాం చరిత్ర కథ, మహానుభావుల యొక్క కథలన్నీ కూడా ఈ భారతంలో ఇయం కథ అభినివృత్త, దీంట్లో చక్కగా విస్తారంగా చెప్పడం జరిగింది ఈ భారత ఇతిహాసంలో.
వివిధా సంభవారాజ్ఞా ముక్తా సంభవ పర్వణి. సంభవ పర్వం అనేటువంటిది ఉంది. ఈ సంభవ పర్వంలో ఏం చెప్పడం జరిగిందంటే వివిధమైనటువంటి అనేక విధాలైన శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి రాజులందరూ ఎలా ఉద్భవించారు, ఎలా ప్రాదుర్భవించారు అనేటువంటి వివరాలన్నీ చెప్పడం జరిగింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ అంశతో పుట్టుకుంటూ వచ్చారు. అన్యేషాం చైవ శూరాణాం ఋషేర్ద్వైపాయనస్య చ. అన్యేషాం చైవ శూరాణాం, అనేక మంది శౌర్య వీర్య పరాక్రమాలు కలిగినటువంటి రాజులందరూ సంభవించారు ఆ సంభవ పర్వంలో. అలాంటి వాళ్లే కాదు, మహానుభావులైనటువంటి ఋషేర్ద్వైపాయనస్య చ. ద్వైపాయన మహర్షి అంటే వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఎలా జన్మించాడనేటువంటివి కూడా ఈ సంభవ పర్వంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అసలు అంశావతరణ పర్వం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ అంశావతరణ పర్వంలో అందరూ దేవదానవుల యొక్క అంశాలతో ఎవరు ఎలా పుట్టారనేది చెప్పడం జరిగింది. అంశావతరణం చాత్ర దేవానాం పరికీర్తితం. దాంట్లో దేవతలు ఎలా ఉద్భవించారు అసలు. ఆ దేవతలు ఎందుకంటే వాళ్ళ అంశాలతో పుట్టాలంటే అసలు ఆ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి కదా. కాబట్టి ఆ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారో అని చెప్పడం జరిగింది. అలాగే దైత్యానాం దానవానాం చ యక్షాణాం చ మహోజసాం నాగానాం అధస్సర్పాణాం గంధర్వాణాం పతత్రిణాం. మొత్తం సమస్తమైనటువంటి సృష్టిలో దేవతల దగ్గర నుంచి దైత్యులు, దానవులు, యక్షులు, మహోజసాం నాగానామద మహామహా నాగులు, సర్పాల గురించి, గంధర్వుల గురించి, పతత్రిణాం. పతత్రిణాం అంటే పక్షి జాతికి సంబంధించినటువంటి వాటి గురించి, అన్నిటి గురించి చెప్పడం జరిగింది. ఎవరెవరు ఎలా జన్మించారు అనేటువంటివన్నీ కూడా ఈ అంశావతరణం అనేటువంటి పర్వంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కాబట్టి మనకి ఎలా తెలుస్తాయి, ఏం తెలుస్తుంది, సృష్టి ఎలా తెలుస్తుంది అనేటువంటివన్నీ కూడా మహాభారతంలో మొదట్లోనే చెప్పేశారు. అన్యేషాం, ఇవే కాదు, అన్యేషాం చైవ భూతానాం, ఇక అనేకమైనటువంటి క్రియేషన్, ఈ సృష్టిలో అనేకమైనటువంటి భూతాలు ఎలా వివిధానాం సముద్భవ, ఇవే కాకుండా వివిధమైనటువంటి భూతములు ఎలా ఉద్భవించాయనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మహర్షేరాశ్రమ పదే, ఇక అక్కడి తర్వాత శకుంతల దుష్యంతుల యొక్క వివరాలకు వచ్చేసారు ఆ తర్వాత. ఎందుకంటే ఆ వంశంలో వంశానుక్రమంలో గొప్పవాళ్ళు దుష్యంతులు, భరత వంశం మీద భారతదేశం అనే పేరు రావడం ఇవన్నీ చెప్తున్నారు. మహర్షేరాశ్రమ పదే కణ్వస్య చ తపస్వినః. తపస్వి అయినటువంటి కణ్వ మహర్షి యొక్క ఆశ్రమ పదం, ఆ ఆశ్రమం ఎలా ఉంది, ఆ తర్వాత ఆయన శకుంతలను ఎలా పెంచాడు అనేటువంటి. శకుంతలాయాం దుష్యంతార్ భరతశ్చాపి జగ్నివాన్. శకుంతల దుష్యంతులు వాళ్ళకి పుట్టినటువంటి భరతశ్చాపి, భరతుడు ఎలా పుట్టాడు అనేటువంటి వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ వంశావతరణం తర్వాత. వీళ్ళు మూల పురుషులైనటువంటి వాళ్ళు. యస్య లోకేషు నామ్నేదం, ఇది నామ్నేదం. ఇక్కడ అనుస్వారం పదులు సంస్కృతంలో మకారం అనేది మకారం పెట్టడం అనేది ఆనవాయితీ. నామ్నా ఇదం, నామ్నా అంటే ఆ పేరుతో, ఇదం లోకం, ఈ లోకం ఏ పేరుతో అయితే పిలువబడుతుందో, ఏ పేరుతో, భారతం కులం, భారతదేశం, భారత వంశం అనే ఎలా అయితే పిలువబడుతుందో, ఆ భారతదేశం అనే పిలువబడటానికి కారణం ఎవరై అంటే శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు. యస్య నామ్నే, ఎవరి పేరుతో అయితే ఈ లోకం పిలువబడుతుందో ఆ పేరు కలిగినటువంటి భరతుడి యొక్క ఉద్భవం ఈ పర్వంలో చెప్పడం జరిగింది. యస్య లోకేషు నామ్నేదం ప్రథితం భారతం కులం. ప్రథితం అంటే ప్రసిద్ధమైందో ఈ భారతం, ఎవరి పేరుతో అయితే ప్రసిద్ధి చెందిందో ఆ పేరు కలిగినటువంటి మహారాజు యొక్క చరిత్ర దీంట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎవరు పుట్టారు, సప్తవసువులు. ఎవరికి పుట్టారు, వసూనాం పునరుత్పత్తిర్భాగీరథ్యాం మహాత్మనా. భాగీరథ్యాం, భగీరథి, గంగామాతకి ఈ అష్టవసువులు పుట్టడం జరిగింది. వసూనాం పునరుత్పత్తి అన్నాడు, పుట్టడం కాదు పునరుత్పత్తి. వాళ్ళు గంగామాతకి మళ్ళీ ఋషి శాపంతో మళ్ళీ పుట్టడం జరిగింది. పునరుత్పత్తి అంటే అంటే మానవులుగా ఉద్భవించవలసినటువంటి శాపం వచ్చింది. గంగామాతను ప్రార్థించి ఆ గంగామాత యొక్క ఆనతితో ఆవిడ గర్భంలో జన్మించారు వసువులందరూ కూడా. దాంట్లో అలాగే సంతనోర్వేస్మని పునస్తేషాం చారోహణం దివి. శంతనుని యొక్క విధానం, శంతనుణ్ణి వివాహం చేసుకోవటం గంగానది, ఆ తర్వాత మళ్ళీ దివికి ఎగిపోవటం, ఆవిడ నదిగా మారిపోవటం. తేజోంశానాం చ సంపాతో భీష్మస్యాత్యత్ర సంభవ. అంతేకాకుండా మొత్తం అష్టవసువులలో 7 వసువులని గంగామాత నీళ్లలో వేసేసింది, పడేసేసింది. ఆ 7 యొక్క తేజస్సుతో తేజోంశానాం చ సంపాత,
వాళ్ళ ఏడుగురు యొక్క పశువుల యొక్క తేజస్సుతో భీష్మస్యాప్యత్ర సంభవః, భీష్ముడు సంభవించడం, భీష్ముడు పుట్టడం జరిగింది. ఏడుగురు వసువుల యొక్క తేజస్సుతో కలిసి భీష్ముడు పుట్టడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత రాజ్యాన్నివర్తనం తస్య బ్రహ్మచర్యవ్రతే స్థితి. తర్వాత రాజ్యానికి రక్షకుడుగా ఉంటానని చెప్పి రాజ్యాన్నివర్తనం, తన యొక్క సామ్రాజ్య సార్వభౌమత్కారాన్ని తిరస్కరించి బ్రహ్మచర్యవ్రతే స్థితే, బ్రహ్మచర్య వ్రతాన్ని అనుష్ఠించినటువంటి వాడు ఈ భీష్మ పితామహుడు. భీష్ముడు పుట్టడంతోనే శపథం చేసేశాడు. ఆ శపథం చేసి భీష్మస్యాప్యత్ర సంభవ బ్రహ్మచర్య వ్రతే స్థితే, ఆయన పుట్టడము, రాజ్యాన్ని తిరస్కరించడము, బ్రహ్మచర్య వ్రతంలోనే ఉంటానని ప్రతిజ్ఞ చేయడం, భీష్ముడు అని పేరు తెచ్చుకోవడం. గాంగేయుడు, దేవవ్రతుడు, గాంగేయుడు అసలు పేరు. అలాగే ప్రతిజ్ఞాపాలనం చైవ రక్ష చిత్రాంగదస్య చ. తర్వాత వాళ్ళ తరంలో శంతనుడికి పుట్టినటువంటి విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు. చిత్రాంగదుడు పెద్దవాడు, విచిత్ర వీర్యుడు రెండోవాడు. ఆ చిత్రాంగదుడికి రక్షణగా ఉన్నాడు. రక్షా చిత్రాంగదస్య చ ప్రతిజ్ఞాపాలనం చైవ, తాను చేసిన ప్రతిజ్ఞని నిలుపుకుంటం కోసం అని చెప్పేసి ఓ పక్కన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూనే రాజ్యంలో ఎవరుంటారో వాళ్ళకి రక్షకుడిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ప్రతిజ్ఞాపాలనం చైవ రక్షా చిత్రాంగదస్య చ, చిత్రాంగదుడిని రక్షించే పనిలో పడ్డాడు భీష్ముడు. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ చిత్రాంగదుడు కాస్త యుద్ధంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత రెండో వాడు విచిత్ర వీరుడు రాజు అవుతున్నాడు. హతే చిత్రాంగదే చైవ, హతే, హతే అంటే చనిపోయిన తర్వాత. చిత్రాంగదుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత రక్షా భ్రాతుర్యవీయస, భ్రాతుర్యవీయస, యవీయస అంటే సోదరుడు, తనతో పాటు పుట్టినటువంటి వాడు. అట్టా సోదరుడైనటువంటి విచిత్ర వీరుణ్ణి రక్షించేటువంటి పనిలో పడ్డాడు. విచిత్ర వీర్యస్య తథా రాజ్యే సంప్రతిపాదనం, తర్వాత రాజ్యంలో విచిత్ర వీరుని స్థాపించడం జరిగింది. సంప్రతిపాదనం, ఆ విచిత్ర వీరుని రాజ్యంలో స్థాపించి ఆయనకి రక్షణగా ఉన్నాడు భీష్మ పితామహుడు. ధర్మస్య నృషు సంభూతిరణీమాండవ్య శాపజ, ఆ తర్వాత జరిగిన ఇంకో ఘట్టం ఇది. ఇక ఒక్కొక్కళ్ళు పుట్టాలి మహానుభావుడు. యమధర్మరాజుని అణిమాండవ్యుడు అనేటువంటి మహర్షి శాపం పెట్టడం జరిగింది. అణిమాండవ్యుడు, యమధర్మరాజే ఒకసారి తప్పుగా ఒక మహర్షిని శిక్షించడం జరిగింది. ఆ శిక్ష అనుభవించిన తర్వాత అణిమాండవ్యుడు కాస్త యమధర్మరాజుకే శాపం పెట్టాడు. నువ్వు మానవుల్లో పుడతావు పో అని చెప్పేసి. ఆయన విదురుడిగా పుట్టాడు ఆ ధర్మరాజు, యమధర్మరాజు. ఆయన్ని యమధర్మరాజునే ధర్ముడు అంటారు. అక్కడ ఎక్కువగా మహాభారతంలో ధర్ముడు అని చెప్పి ఉపయోగిస్తారు. ధర్మస్య నృషు సంభూత, నృషు అంటే మానవ లోకంలో సంభూతి, జన్మించడం. ఎందువల్ల అంటే అణిమాండవ్య శాపజ, అణిమాండవ్యుని యొక్క శాపంతో యమధర్మరాజే ఇక్కడ మానవుల్లో సంభవించడం జరిగింది. నృషు అంటే మనుషుల యందు, నృ అంటే నరులు అని అర్థం. నృషు అంటే మానవుల యందు సంభవించడం జరిగింది. విదురుడిగా పుట్టాడు. రెండో అంశ ధర్మరాజుగా పుట్టాడు మళ్ళీ. సో ధర్మరాజుగా పుట్టడానికి ముందే యమధర్మరాజు యొక్క అంశ విదురుడిలో ఉంది. విశేషం ఏంటంటే విదురుడు తాను ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో తన యొక్క శక్తినంతా కూడా, తన తేజస్సునంతా కూడా ధర్మరాజులో నిక్షిప్తం చేసి వెళ్ళాడు ఆశ్రమవాస పర్వంలో. కృష్ణద్వైపాయనాశ్చైవ ప్రసూతిర్వరదానజ, కృష్ణద్వైపాయనశ్చైవ ప్రసూతి, అక్కడ వ్యాస మహర్షి జన్మించడము కాదు, వ్యాస మహర్షి జన్మించిన తర్వాత వరదానజ అంటే పిల్లలు ఉద్భవించడానికి వరం ఇవ్వటం. తప్పకుండా వాళ్ళు అంటే తర్వాత ధృతరాష్ట్రుడు, పాండురాజు మొదలైనటువంటి వాళ్ళు జన్మించడానికి ఈయన కారకుడు అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే చిత్రాంగదుడు చనిపోయాడో తర్వాత విచిత్ర వీరుడు పరిపాలనలోకి వచ్చాడు. కానీ విచిత్ర వీరుడికి అంబాలికల వలన వివాహం జరిగింది కానీ సంతానం కలగలేదు. తర్వాత 7 ఏళ్లకి తర్వాత విచిత్ర వీరుడు కూడా చనిపోయాడు. వంశక్రమం ఆగిపోయింది. తర్వాత సత్యవతీదేవి ప్రార్థనతో శ్రీకృష్ణ ద్వైపాయనుడు అంబాలికల వలన వాళ్ళకి పుత్ర సంతానం కలిగేట్టుగా వరదానజ వరం ఇచ్చాడు. ఆ వరప్రసాదంతో అంబాలికలకి ధృతరాష్ట్రుడు, పాండురాజులు పుడుతున్నారు. ధృతరాష్ట్రస్య పాండోశ్చ పాండవానాం చ సంభవః, ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టడం అనేటువంటిది దాంట్లో చెప్పేటువంటి అంశాలు. పాండవులు కూడా సంభవించని చెప్పేశారు. పాండవానాం చ సంభవః, పాండురాజు వలన తర్వాత పాండు కుమారులు 5 పంచ పాండవులు పుట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత పాండవులు పెరిగి పెద్ద వాళ్ళు అవ్వడం, తర్వాత వారణావత
వారణావత యాత్రాచ మంత్రో దుర్యోధనస్య చ ఇక్కడికి వెళ్ళిపోయారు డైరెక్ట్‌గా. అంటే పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అవ్వటము, ఋషుల వలన మళ్ళీ ఇక్కడికి తీసుకురావటం, మన్ రాజ్యం దగ్గరికి తీసుకురావటం, బాల్య క్రీడలు, శిక్షణ, కృపాచార్యుడి దగ్గర విలువిద్యలు నేర్చుకోవటం, అస్త్ర విద్యాభ్యాసము ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చెప్పకుండా తర్వాత వారణావతారం దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ పాయింట్స్ అంతకుముందు వచ్చాయి కొన్ని శ్లోకాలలో. అందువలన ఇక్కడ చెప్పల. వారణావత యాత్రాచ మంత్రో దుర్యోధనస్య చ. ఇక వచ్చినటువంటి ఈ పాండుపుత్రుల్ని మెల్లగా వారణావతారం పంపించేయాలి అనేటువంటిది దుర్యోధనుడి యొక్క మంత్రం. మంత్రం అంటే రహస్యం, ప్లానింగ్. కాబట్టి వారణావతారం అంటే వారణాసి దగ్గర ఉన్నటువంటి ఒక పట్టణానికి పంపించేస్తే అక్కడ వాళ్ళని సంహరించవచ్చు అని చెప్పి దుర్యోధనుడి యొక్క కూట నీతి, కుటిల నీతి. మంత్రో దుర్యోధనస్య చ కూటస్య ధార్తరాష్ట్రేణ ప్రేషణం పాండవాన్ ప్రతి. ప్రేషణం అంటే పంపించడం. పాండవులందరినీ కూడా కూటస్య ధార్తరాష్ట్రేణ కుటిల నీతితో ధార్తరాష్ట్ర కుమారులందరూ కూడా, కౌరవులందరూ కూడా వారణావతర యాత్ర చేయాలని చెప్పి పంపిస్తారు. అంటే ధృతరాష్ట్రుడి మంత్రే ఒకడు మాటి మాటికి వచ్చి వారణావతారం చాలా ప్రసిద్ధి చెందుతుంది, అక్కడ ప్రజలందరూ సుఖంగా ఉంటున్నారు, శాంతులతో ఉంటున్నారు, ఈ విధంగా సభలో చాలాసార్లు చెప్తూ ఉండగా ధృతరాష్ట్రుడి నాయన పాండుపుత్రులారా మీరు ఒకసారి వారణావతారం వెళ్ళిరండి అని చెప్పేట్టుగా దుర్యోధనుడు ప్రేరేపించాడు, చెప్పించాడు. దాంతో పాండవులు ధర్మరాజు పెదనాన్నగారు చెప్పిన మాట వింటూ ఉంటాడు కాబట్టి తప్పకుండా వెళ్తా ఉన్నారు, మీ ఆజ్ఞ అన్నారు. వెళ్ళారు. వెళ్ళేటప్పుడే అక్కడ అద్భుతమైనటువంటి బుద్ధిశాలి అయినటువంటి విదురుడు ఒక హింట్ ఇచ్చేశాడు. హితోపదేశస్య పధిర ధర్మరాజస్య ధీమతః విదురేణ కృతో యత్ర హితార్థం మ్లేచ్ఛ భాషయా. తప్పుపడింది ఇక్కడ, మ్లేచ్ఛ భాషయా అని ఉండాలి. మ్లే మకారం అనేటువంటి పళ్ళ మ్లేచ్ఛ భాషయా. మ్లేచ్ఛ భాష అంటే పామర భాష, అనాగరికులు మాట్లాడేటువంటి ఒక భాష. అంటే ట్రైబల్ పీపుల్ మాట్లాడుకునేవాళ్ళు. మ్లేచ్ఛులు అంటే ఇంకా చెప్పాలంటే మన భాషలో ఇప్పుడు చెప్పాలంటే ఫారిన్ వాళ్ళు, మన దేశం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మ్లేచ్ఛులు అంటారు. ఆ మ్లేచ్ఛ భాషలో ఎవరికి అర్థం కాకుండా ఒక్క ధర్మరాజుకు మాత్రమే అర్థమయ్యేట్టుగా విదురేణ కృతో యత్ర హితార్థం, పాండవులకి హితం కోసం అని చెప్పి పాండవులకి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో హితోపదేశస్య పథి ధర్మరాజస్య ధీమతః, ధర్మరాజుకి హితం కలగాలనేటువంటి ఉద్దేశంతో ధీమతః విదురేణ, ధీమంతుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి విదురుడు కృతో యత్ర హితార్థం మ్లేచ్ఛ భాషయ, ఎవరికి అర్థం కాకుండా మ్లేచ్ఛ భాషలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన జాగ్రత్తగా ఉండి అక్కడ నాకు తెలిసిన ఘట్టం అవుతుంది అని చెప్పేశాడు. అంటే దుర్యోధనుడు చేస్తున్నటువంటి కుటిల నీటి యంత్రాంగం అంతా కూడా అక్కడ చెప్పేశాడు, అక్కడ ఏం జరుగుతుందని ముందే అర్థమైపోయింది ధర్మరాజుకి. విదురస్య చ వాక్యేన సురుంగోపక్రమ క్రియా. సురంగోపక్రియం అంటే సొరంగ క్రియకి, సొరంగాన్ని తవ్వి దాంట్లోంచి రక్షించబడటానికి ప్రయత్నం అనేటువంటిది విదురస్య చ వాక్యేన కృతః. విదురుడు చెప్పినటువంటి దాని మీద అక్కడికి వెళ్ళంగానే ఆ మరునాడు నుంచే కాస్త వీలు చూసుకుని మెల్లగా సొరంగ మార్గం తవ్వేటువంటి పనిలో పడ్డారు పాండవులు, రక్షించుకోవడం కోసం వాళ్ళని వాళ్ళు. నిషాద్య పంచపుత్రాయ సుప్తాయ జతువేస్మని. జతువేస్మని, జతువేష్మము అంటే లక్క ఇల్లు. లక్కతో చేసినటువంటి ఆ వేష్మ నివాసంలో నిషాద్యాహ పంచపుత్రాయ. నిషాద అంటే బోయవాళ్ళు, అడవిలో నివసించేటువంటి వేటగాళ్ళతో సమానం. పర్వతాల మీద నివసించేటువంటి వాళ్ళని, బోయవాళ్ళని నిషాదులు అంటారు. ఒక నిషాద స్త్రీ తన యొక్క 5 కుమారులతో పాటు బాగా తప్పతాగి ఆ ఇంట్లో ఆ రోజు నిద్రించింది. పాండవుల ఇంట్లోనే, లక్క ఇంట్లో ఆ రోజు వేడుక జరిగింది. ఆ రోజు రాత్రి వీళ్ళు నిద్రించారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అదే రోజు దుర్యోధనుడు పంపించినటువంటి పురోచనుడు అనేటువంటి వాడు కాస్త నిప్పు పెట్టాడు. కాబట్టి పాండవులు కాస్త సొరంగం నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇదిగో ఈ తప్పదాగి ఉన్నటువంటి వీళ్ళు 5 పుత్రులతో పాటు ఆ స్త్రీ కూడా మరణించింది. ఆ జతువేస్మని ఆ లక్క ఇంట్లో. ఆ తర్వాత వెళ్తూ ఈ నిప్పంటించినటువంటి పురోచనుడి యొక్క ఇల్లు కూడా దహనం చేసేసారు భీముడు కాస్త. వీడినెందుకు వదలాలని చెప్పేసి, ఎందుకంటే నిప్పు పెట్టిన వాడు, ఇల్లు కట్టినటువంటి వాడు వాడే, దుర్యోధనుడి మంత్రి. పురోచనస్యాత్రైవ దహనం సంప్రకీర్తితం. ఈ అధ్యాయంలో ఈ వివరాలన్నీ చెప్పడం జరిగింది. పురోచనుడు దహించబట్టము, పాండవులు కుంతీదేవి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వారణావతారానికి. కాబట్టి కుంతీదేవి వీరు పంచపుత్రులతో పాటుగా ఆ అరణ్యవాసి ఎవరైతే చనిపోయారో వీళ్ళ 6 చూసి పాండవులే దహించబడ్డారు, కుంతీదేవి కూడా చనిపోయింది అనుకున్నారు చూసిన వాళ్ళు.
కాబట్టి కొన్నాళ్ళు కామ్‌గా ఉండటం కోసం అని చెప్పి వాళ్ళు అదే అరణ్యాలలో బ్రాహ్మణ వేషాల్లో, మారు వేషాల్లో తిరుగుతూ వచ్చారు. ఆ తర్వాత వ్యాసుల వారు ఎక్కడికి వెళ్లారో అనేటువంటిది ఒక సంకేతం చెప్పారు. దాని ప్రకారం వెళ్తున్నారిక్కడ. పాండవానాం వనే ఘోరే హిడింబాయాశ్చ దర్శనం. అద్భుతమైన సన్నివేశం హిడింబ కనిపించడం అనేది పాండవులకి. ఈవిడకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుసు. తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పేస్తుంది హిడింబ. నాయన మీరు కాసేపట్లో వ్యాసుడిని కలుసుకుంటారు. మీరు ఏకచక్రపురంలో నివసిస్తారని చెప్పి వ్యాసుడి కంటే ముందు ఈవిడే చెప్తుంది. అన్నీ తెలిసినటువంటి ఆవిడ. గొప్ప అంటే ఈవిడికొక పూర్వజన్మ శక్తి ఒకటుంది. ఆ శక్తి వలన అదేంటో అనేది మనకు విడిగా చెప్తారు ఆ చాప్టర్. ఇప్పుడు మనం చదువుకుంటున్న అంత స్టోరీ వచ్చేసింది చెప్పేసాం కదా అనుకుంటాం. అక్కడికి వెళ్ళాక ఇంకెంత స్టోరీ ఉంటుందో వీళ్ళ గురించి. పాండవానాం వనే ఘోరే, ఆ ఘోరమైనటువంటి వనంలో సంచరిస్తూ ఆ సొరంగంలోంచి తప్పించుకుని నడుస్తూ ఉంటే అక్కడ హిడింబ దర్శనం అయింది. హిడింబాసుడు పంపించాడు ఆ మానవుల్ని చంపి తీసుకురా అని చెప్పేసి. కానీ హిడింబ భీముడిని చూసేటప్పటికి మోహపడింది. హిడింబాయాశ్చ దర్శనం తత్రైవ చ హిడింబస్య వధో భీమాన్ మహాబలాత్. భీముడు మహాబలంతో హిడింబాసుడిని సంహరించడం అనేది తత్రైవ అదే వనంలో జరిగింది. ఆ తర్వాత హిడింబని వివాహం చేసుకోవడం తల్లి కుంతీదేవి ఆనతితో, ధర్మరాజు యొక్క సమ్మతితో భీముడు ఒక నియమం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని పుత్రుడు పుట్టిన తర్వాత వదిలేస్తానని చెప్పి ఒక నియమం పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే రాక్షసులు కాబట్టి అరణ్యాల నుంచి బయటికి రాకూడదు. ఆ నియమం ఉంటుంది. కాబట్టి ఘటోత్కచస్య చోత్పత్తిం, ఎప్పుడైతే ఘటోత్కచుడు పుట్టడం అనేటువంటిది కూడా వివరించారో ఆ తర్వాత హిడింబని వదిలిపెట్టి వీళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఘటోత్కజస్యోత్పత్తిం అత్రైవ పరికీర్తత. ఈ సందర్భంలోనే ఘటోత్కచుడి యొక్క సంభవం కూడా వర్ణించడం జరిగింది వ్యాసుల వారు. మహర్షేర్దర్శనం చైవ వ్యాసస్య అమిత తేజస. అమిత తేజస్సుతో కూడుకున్నటువంటి పరాక్రమవంతుడు, అమిత తేజస్సుతో తేజస్శాలి అయినటువంటి వ్యాస భగవానుడి యొక్క ఆ మహర్షి యొక్క దర్శనం కూడా ఇక్కడే చేయడం జరిగింది. ఆయన వచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నివసించాలి అనేటువంటి వివరాలని చెప్పారు. ఏకచక్రపురం అనేటువంటిది ఒక చిన్న గ్రామం, ఆ అరణ్యం పక్కనే ఉంటుంది. అక్కడే నివసించమని చెప్పారు వ్యాసులు వారు. తదాజ్ఞైక చక్రాయాం, తదాజ్ఞ ఆయన యొక్క ఆజ్ఞతో ఏకచక్రాయాం బ్రాహ్మణస్య నివేశనే, బ్రాహ్మణస్య నివేశనం, నివేశనం అంటే ఇల్లు, నివాస గృహం. ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఏకచక్రపురంలో నివసిస్తున్నారు ఈ 5గురు బ్రాహ్మణుల వేషంలో కుంతీదేవితో పాటు. ఇంకా వివాహం అవలప్పటికి. ఆ తర్వాత వివాహం. అజ్ఞాతచర్యయా వాసో యత్ర తేషాం ప్రకీర్తితః. అజ్ఞాతచర్యయ, ఎవరికి తెలియకుండా అజ్ఞాతవాసంలానే గడుపుతున్నారు వాళ్ళ యొక్క వాసాలు, వేషభాషలన్నీ. అక్కడ కుంతీదేవి ప్రేరేపిస్తే భీముడు బకాసురుని సంహరించడం జరిగింది. ఆ బ్రాహ్మణ యొక్క కుటుంబాన్ని రక్షించడం కోసం. బకస్య నిధనం చైవ, నిధనం అంటే నాశనం, సంహరించడం, బకాసురుణ్ణి సంహరించడం. బకస్య నిధనం చైవ నాగరాణాం చ విస్మయ. ఆ బకాసురుణ్ణి చంపేటప్పటికీ నాగరాణాం చ విస్మయ. విస్మయ అంటే ఆశ్చర్యం. ఎవరు ఆశ్చర్యపోయారంటే నాగరాణాం, అక్కడ ఉన్నటువంటి జనపదులందరూ, ప్రజలందరూ కూడా, నగరంలోని ప్రజలందరూ నాగరాణాం, ఆ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా విస్మయం అయిపోయారట. ఇన్నాళ్ళు మనం వీడి బారిన ఎంత బాధపడుతున్నామో అట్లాంటి బాధ తప్పించారు ఈ మహానుభావులు ఎవరో అని చెప్పారు. ఎవరు అని చెప్పి వీళ్ళని చెప్పాల. బ్రాహ్మణుడు కూడా ఈ బ్రాహ్మణుడు చంపాడని చెప్పకుండా ఎవరో మహానుభావుడు చంపారని చెప్పారంతే. అలా ఒప్పందం కుదుర్చుకుని వెళ్ళాడు భీముడు. బకస్య నిధనం చైవ నాగరాణాం చ విస్మయ సంభవశ్చైవ కృష్ణాయాః. కృష్ణాయాః సంభవం, సంభవం అంటే జన్మించడం. కృష్ణాయా సంభవం అంటే ద్రౌపదీదేవి యొక్క జన్మ. కృష్ణాయ స్త్రీలింగవాచకం. అలాగే దుష్టజమ్నస్య చైవ, దుష్టజమ్నుడు ఓ పక్కన, ద్రౌపది ఓ పక్కన. వీళ్ళిద్దరూ యజ్ఞం నుంచి అలా అప్పటికప్పుడే పుట్టడం జరిగింది. వీళ్ళ జన్మ పుట్టడం అనేటువంటిది అక్కడ చాలా విశేషం. ఏంటంటే యజ్ఞంలో పుడితే ఎవరైనా చిన్న పిల్లవాడు గానో పసిపాప గానో పుడతారు. కానీ వీళ్ళిద్దరు అలా పుట్టలా. దాదాపు యవ్వనవతిగా, సౌందర్యవతిగా ద్రౌపది పుట్టడమే అర్జునుడికి భార్య అవటానికి సిద్ధంగా ఉంది. యవ్వనవతిగా పుట్టింది. దుష్టజమ్నుడేమన్నా ఆయుధాలతో పాటు పుట్టేశాడు ద్రోణాచార్యుని సంహరించడానికి సిద్ధంగా. ఎందుకంటే వీళ్ళ తండ్రి ద్రుపద మహారాజు యజ్ఞంలో అలా కోరుకుని యజ్ఞం చేశాడు యజమానిగా ఉంది. అంటే నాకేమన్నా అర్జునుడిని వివాహం చేసుకునేటువంటి కూతురు కావాలి, ద్రోణాచార్యుని సంహరించేటువంటి పరాక్రమవంతుడైన కొడుకు కావాలి, కోరుకుంటూ చేశాడు. అలాంటి వాళ్ళు అలా పుట్టేశారు. ఎందుకంటే అప్పటికి అర్జునుడు పెద్దవాడు.
ఇప్పుడు పసిపాపగా ద్రౌపది పుడితే పనికిరాదు కాబట్టి ఆ వయసుతో ఆ యవ్వనవతిగా ఉన్నటువంటి వయసులోనే ద్రౌపది పుట్టింది. ధృష్టద్యుమ్నుడు కూడా అదే వయసు వాడైనటువంటి ధృష్టద్యుమ్నుడు కూడా పుట్టడం జరిగింది. బ్రాహ్మణాత్ సముపసృత్య వ్యాసవాక్య ప్రచోదితా. ఆ తర్వాత అటు ఇంట్లో ఏకచక్రపురంలో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుల చేత ఉపసృత్య ద్రౌపదీదేవి యొక్క గాథనంతా విని ఆవిడ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఆ చరిత్రంతా తెలుసుకుని వ్యాసవాక్య ప్రచోదిత, అంతేకాకుండా వ్యాసుల వారు కూడా ప్రచోదిత ప్రేరేపించబడి ఆయన చేత కూడా ప్రేరేపించబడినటువంటి వాళ్ళే పాండవులు అప్పుడు స్వయంవరానికి వెళ్ళారు. అప్పటిదాకా ద్రౌపది అంటే తెలియదు. కానీ ఈ బ్రాహ్మణుడు వాళ్ళ యొక్క చరిత్రని చెప్పడం జరిగింది. నాయన ఇట్లా స్వయంవరానికి వెళ్తున్నాము, మేము వెళ్తున్నాము, మీరు వస్తారా అంటే ఎవరు స్వయంవరం అంటే అప్పుడు చెప్పారు. ఆ తర్వాత వ్యాసుడు వారు కూడా వచ్చి నాయన మీరు కూడా వెళ్ళండి అంటే ఇక అర్థమైపోయింది వాళ్ళకి. అక్కడ వీళ్ళు చేయాల్సిన పని ఉందన్నమాట. ద్రౌపదీం ప్రార్థయంతస్తే స్వయంవర దిదృక్షయ. ద్రౌపదీదేవి ప్రార్థయంతస్తే స్వయంవర దిదృక్షయ. ఆవిడ కోసం చేపట్టబడినటువంటి ఆ స్వయంవరాన్ని చూడటం కోసం అని చెప్పి పాంచాలాన్ అభితో జగ్ముర్యత్ర కౌతూహలాన్విత. పాంచాల దేశానికి ఈ పంచపాండవులు 5 కూడా బయలుదేరుతున్నారు. కౌతూహలాన్విత, కౌతూహలం అంటే యాంగ్జైటీ, క్యూరియాసిటీ. అక్కడికి వెళ్ళి చూడాలనే కుతూహలం ఏదైతే ఉంటుందో ఆ కుతూహలంతో అక్కడికి వెళ్ళి ఆ స్వయంవరాన్ని చూడాలనే తపనతో 5 బయలుదేరారు. అంగారపర్ణం నిర్జిత్య గంగాకూలే అర్జునస్తదా. అంగారపర్ణుడైనటువంటి వాడిని నిర్జిత్య ఓడించడం జరిగింది ఆ మధ్యలో ఈలోపే. గంగాకూలే అర్జునస్తదా. గంగాకూలం, కూలము అంటే తీరము అని అర్థం. గంగా తీరంలో ఆ అర్జునుడు అంగారపర్ణుడిని ఓడించడం జరిగింది. అంతేకాకుండా ఆయనతో సఖ్యం స్నేహం చేయడం కూడా. సఖ్యం కృత్వా తతస్తేన తస్మాదేవ చ శుశ్రువే. ఓడించడము ఆ తర్వాత ఆయనతో సఖ్యం చేయటం కూడా, స్నేహం చేయటం కూడా జరిగింది. ఈ స్నేహం వల్ల తర్వాత ఆయనకు రావాల్సినటువంటి కార్యం ఏదో ఉంటుంది, అది తర్వాత మళ్ళీ చెప్తారు. తాపత్యమధవాసిష్టం ఔర్వ్యం చాఖ్యానముత్తమం. తాపత్య కథ అనేటువంటిది ఒకటి. ఈ అంగారపర్ణుడి యొక్క ఓడించిన తర్వాత జరిగినటువంటి వాసిష్ఠమౌర్యం, వశిష్ఠ వంశంలో జన్మించినటువంటి ఆ వృత్తాంతం అనేటువంటి ఆఖ్యానం కూడా ఇక్కడ ఉత్తమమైనటువంటిదిగా కీర్తించబడుతూ ఉంది. భ్రాతృభిః సహిత సర్వై పాంచాలాన్ అభితో యయౌ. పాంచాల దేశానికి ఆ తర్వాత భ్రాతృభిః సహిత, సోదరులతో పాటు 5 అర్జునుడు వాళ్ళతో కలిసి సర్వై పాంచాలాన్ అభితో యయౌ, పాంచాల నగరానికి బయలుదేరారు. వెళ్ళిన తర్వాత అక్కడ ద్రౌపది స్వయంవరం. పాంచాల నగరే చాపి లక్ష్యం భిత్వా ధనంజయ లక్ష్యం భిత్వా, మత్స్యయంత్రం అనేటువంటి లక్ష్యాన్ని భిత్వా ఛేదించి పాంచాల నగరంలో ఆ స్వయంవరంలో ద్రౌపదీం లబ్ధవానత్ర మధ్యే సర్వమహీక్షితాం మధ్యే అంటే రాజులందరి మధ్యలో, మహీక్షితాం అంటే రాజు, సర్వమహీక్షితాం సమస్త రాజులందరి మధ్యలో ద్రౌపదీం లబ్ధవానత్ర, ద్రౌపదీదేవిని పొందటం, ఆవిని సాధించడం, చక్కగా వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం. ముందు లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపది స్వయంవరంలో అందరి రాజుల మధ్యలో గెలుచుకున్నాడు అర్జునుడు. ఆ తర్వాత రాజులందరూ అడ్డుపడ్డారు. మీరు మోసం చేశారు, వీళ్ళు బ్రాహ్మణుడు ఎలా వివాహం చేసుకుంటారని అడ్డుపడితే అక్కడ భీముడు అడ్డొచ్చాడు, మొత్తం అందరినీ చితక్కొట్టి పారేశాడు. ఆ తర్వాత అర్జునుడు భీమార్జునౌ యత్ర సంరబ్ధాన్ పృథివీపతి మొత్తం రాజులందరినీ అడ్డుకుని అడ్డొచ్చినటువంటి వాళ్ళని చితక్కొట్టేసి దాంట్లో ఎవరున్నారో కూడా చెప్పాడు. శల్యకర్ణౌ చ తరస, శల్యుడు కర్ణుడు కూడా ఉన్నారు ఆ స్వయంవరంలో. రాజులందరిలో వీళ్ళ దెబ్బలు తిన్నవాడు. కర్ణుడు అయితే భీమార్జునుల దెబ్బలకి పారిపోతాడు అక్కడి నుంచి అక్కడికి యుద్ధంలో. స్వయంవరంలో వచ్చి పోరాడి, శల్యుడు అంటే ఎవరో కాదు, కర్ణుడికి రథసారథి, ఇంకా చెప్పాలంటే పాండవులకి మేనమా. వీళ్ళు పాండవులని ఆయనకి తెలియదు. ఈ దెబ్బలు కొడుతున్నటువంటి వాళ్ళు పాండవులు, అయ్యో నా మేనలే అని చెప్పి ఆయనకి తెలియదు. దెబ్బలు తిన్నాడు, వెళ్ళిపోయాడు పాపం. కర్ణుడికి తెలియదు. తెలిసింది ఎవరైనా అంటే ఇద్దరు పసిగట్టారు, వీళ్ళు పాండవులు అని. కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్ముడు మొట్టమొదటి మహాభారతంలో అక్కడ కనిపిస్తాడు మనకి స్వయంవరంలో. అప్పటిదాకా కనిపించడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణుడు ఉన్నాడు, పక్కనే ఉన్న బలరాముడికి మాత్రం గుర్తు చేసి అన్నయ్య ఎవరో గుర్తుపెట్టేవాళ్ళు 5 అని చెప్పి అప్పుడు చెప్తాడు. అదే కింద లైన్లో ఇస్తున్నారు. దృష్ట్వా తయోశ్చ తద్వీర్యం అప్రమేయం అమానుషం. దృష్ట్వా తయోశ్చ అంటే ఆ ఇద్దరి యొక్క వీర్య పరాక్రమాలని దృష్ట్వా చూసి
తద్వీర్యం అప్రమేయం అమానుషం. అప్రమేయం అంటే ఎవరు తిరుగులేనటువంటి, ఎవరు చేయలేనటువంటిది. అమానుషం మానవుల్లో అటువంటి ఎటువంటి పరాక్రమము మనుషులు మానవ మాత్రులు కాకుండా దివ్య పురుషులు మాత్రమే చేయగలిగినటువంటి ఆ వీర్య పరాక్రమాన్ని దృష్ట్యా చూసి శంఖమానౌ పాండవాన్స్తాన్ రామకృష్ణౌ మహామతి ఇచ్చేశాడు. ఎవరెవరు అనుమానించారంటే శంఖమానం. శంఖ అంటే అనుమానం. ఎవరు అనుమానించారు ముందుగా? రామకృష్ణౌ మహామతి. రాముడు కృష్ణుడు అంటే బలరామ కృష్ణుడు ఇద్దరు అనుమానించారు. అయినా వీళ్ళు బ్రాహ్మణులేనా అంటావా అని బలరాముడు అడగంగానే కాదన్నయ్య వాళ్ళు ఎవరనుకున్నావు పాండవులు అని చెప్పేశాడు. పేపర్ లీక్ చేశాడు కృష్ణ పరమాత్మ. కానీ ఎవరికి చెప్పొద్దు, ఇది మనలోనే ఉండాలని చెప్పి ఆ తర్వాత వాళ్ళు మొత్తం అడ్డొచ్చినటువంటి రాజులందరినీ చితక్కొట్టడం. కర్ణుడు శల్యుడు కూడా వాళ్ళ దెబ్బలు తిని అబ్బా బాగున్నాయి అనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. స్వయంవరం వచ్చిన పని అయిపోయింది, కొట్టించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత జగ్మతుస్థై సమాగంతుం శాలాం భార్గవవేశ్మని పంచానామేకపత్నీత్వే విమర్శో ద్రుపదస్య చ. వివాహం అయిన తర్వాత ద్రుపదుడు అనుమానించడం. 5గురు వివాహం చేసుకోవడం. జగ్మతుస్థై సమాగతం శాలాం భార్గవవేశ్మని. వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఈవిని తీసుకుని. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి ఏమన్నా 5గురు పంచుకున్న ఆయన సమానంగా భిక్షణని చెప్పడం. పంచానాం ఏకపత్నీత్వే. 5గురు కలిసి ఒకే భార్యను వివాహం చేసుకుంటున్నారనే విషయం తెలిసి విమర్శో ద్రుపదస్య చ. తండ్రి ద్రుపద మహారాజు విమర్శించడం. ఇవన్నీ కూడా ఈ పర్వాలలో చెప్పడం జరిగింది. పంచేంద్రాణాముపాఖ్యానం. అప్పుడు ఎప్పుడైతే ద్రుపద మహారాజు సంకోచిస్తున్నాడో వెంటనే వచ్చాడు వ్యాస భగవానుడు. నాయన నీకు ఇప్పుడు రహస్యం చెప్పాలని చెప్పి మొత్తం అద్భుతమైనటువంటి పంచ ఇంద్రులు వృత్తాంతాన్ని, వీళ్ళు 5గురు కూడా బ్రాహ్మణులు కాదు, పాండవులు కూడా కాదు, వీళ్ళు 5గురు ఇంద్రులు అని చెప్పి ఇంద్రుల యొక్క వృత్తాంతం, శాప వృత్తాంతాలు ఉన్నాయి. పరమేశ్వరుడు 5గురు ఇంద్రుల్ని శాపం పెట్టి ఒక గుహలో దాచిపెడితే వాళ్ళు నరులుగా పుట్టారయ్యా అని చెప్పి ఆ వృత్తాంతాన్ని అంతా చూపిస్తాడు. చెప్పడం కూడా కాదు, చూపిస్తాడు 5గురు ఇంద్రుల్ని. అక్కడ విశేషమైంది. పంచేంద్రాణం, పంచ ప్లస్ ఇంద్రాణం, ఉపాఖ్యానం 5గురు ఇంద్రుల యొక్క వృత్తాంతాన్ని, ఉపాఖ్యానం అత్రైవాద్భుతముచ్యతే. ఇక్కడ అద్భుతంగా చెప్పడం జరిగింది 5గురుల వృత్తాంతం. 5గురు ఇంద్రులు అయితే మరి ఈవిడెవరు? ద్రౌపద్యాదేవ విహితో వివాహశ్చాప్యమానుష. అమానుషం. అమానుషం అంటే మనుషులు ఎవరు చేయలేనట్టు, మనుషుల వివాహం కాదు, ఇది దైవ వివాహం. అమానుష వివాహశ్చ. దైవ వివాహంగా వర్ణించాడు అక్కడ వ్యాసుల వారి. ఈ ద్రౌపదీదేవే ఇంద్రుడి యొక్క లక్ష్మి, స్వర్గలోక లక్ష్మయ్య ఇంద్రుడి యొక్క భార్య సచీదేవి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఒక ఇంద్రుడైనా 5గురు ఇంద్రుడైనా ఇంద్రుడి యొక్క శక్తి అది. కాబట్టి అక్కడ ఉన్నది 5 ఇంద్రులుగా కనిపిస్తున్నారు. ఒకే ఇంద్రుడు ఉన్నది ఎవరే అంటే స్వర్గలోక లక్ష్మి ద్రౌపది. కాబట్టి ఆ ఇంద్రుడి యొక్క భార్య ఇక్కడ ఉన్నారు, ద్రౌపదీదేవి యొక్క శక్తి అని ద్రౌపది పూర్వ వృత్తాంతం కూడా చెప్పారు అక్కడ వ్యాసుల వారు. ఆవిడ వరంగా, శివుని వరంగా 5గురు భర్తల్ని భర్త కావాలని 5 సార్లు శివుణ్ణి కోరుకున్నది. కాబట్టి 5గురు భర్తలు వచ్చారయ్యా, ఇది విధి లిఖితమైంది, కాబట్టి నువ్వు వివాహం చేయి, అంగీకరించని చెప్పి ద్రుపదుడికి వాళ్ళ రహస్యాన్ని, వాళ్ళ యొక్క శక్తులని వాళ్ళ పేర్లతో పాటు చెప్తాడు మొత్తం చక్కగా. అప్పుడు వివాహం జరగటం అనేటువంటి. క్షత్తుశ్చ ధార్తరాష్ట్రేణ ప్రేషణం పాండవాన్ ప్రతి విదురస్య చ సంప్రాప్తిర్దర్శనం కేశవస్య చ. ఇక్కడి నుంచి మనం తర్వాత చెప్పుకునే ఘట్టాలు. విదురుడు వచ్చి పాండవుల్ని, ద్రౌపదిని వీళ్ళందరినీ కూడా ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞతో రాజ్యానికి తీసుకువెళ్ళటం, ఇంద్రప్రస్థం అనే రాజ్యం ఇవ్వటం. ఇక్కడి నుంచి తర్వాత 118 శ్లోకాల వరకు, 90 నుంచి 118 వరకు ఈరోజు మనం చెప్పుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.